ప్రభువైన యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ, మరి ఈ లెంట్ సమయంలో శిలువ ధ్యానాల్లో కొంత ఆత్మీయమైనటువంటి మేళను మనం పొందుకుంటున్నాం. మరి ప్రవచనాత్మకంగా మరి భక్తుల యొక్క మాటలు ఏ విధంగా నెరవేరినాయి అనేది మరి కొంత క్లుప్తంగా చెప్పాలని ఈ దినాన్ని ఆశిస్తున్నాను. దాని ముందుగా కొంత బంగారు పెరుగును చెప్పుకుందాం. మరి దేవుని యొక్క కృపలో మరి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం నడిపిస్తూ మరి ఆధ్యాత్మిక లోతుల్లోకి ఈ శిలువ ధ్యానం ద్వారా మనల్ని ఆత్మతో అభిషేకిస్తూ మనల్ని మంచి విశ్వాసులుగా తయారు చేయడానికి ఈ శిలువ ధ్యానాలు మనకు ఉపయోగపడుతున్నాయి. అందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా సిలువ గురించి ధ్యానిస్తూ చెప్తూ వచ్చారు. మరి సిలువ మరి పాపానికి ఔషధము క్రీస్తు రక్తము. అది విరిగిన హృదయాలను బాగుపడే స్థలము. పాప భారంతో ఉన్న ఆత్మలు పరిశుద్ధపరచబడే ఆస్పత్రట సిలువ. చార్లెస్ స్పర్జన్ అన్నారు. అయితే వాచ్‌మన్ ఏమన్నారంటే, మన పాత చరిత్ర సిలువతో ముగుస్తుంది. మన క్రొత్త చరిత్ర పునరుత్థానంతో ప్రారంభం అవుతుంది. ఎంత చక్కటి మాట కదండీ! తర్వాత మరి ప్రతి దినము మరి దేవునికి విశ్వాస చేయగలిగింది సన్నిధి కోరుకోవాలి, స్తుతించాలి, ప్రకటించాలి, పరిశోధించి ధ్యానించాలి, ప్రార్థనలో గడపాలి, వెంబడించాలి, మరి ఆయనకు పాత్రుడిగా జీవించాలి. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. అవి మన దేవుని ప్రేమ వాగ్దానాలపై ఉంచితే ఆందోళన అంతమవుతుంది. మరి మరి వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడిని నమ్ముకుంటే మనకి ప్రశాంతమైన శాంతి దొరుకుతుంది. చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచించటం కన్నా లేచి దీపం వెలిగించటం మనకు మంచిది. అంతేకాక మరి సమయం సద్వినియోగం చేసుకుంటూ మరి కష్టపడి పని చేయడం కూడా మనకు చాలా చాలా అవసరం. మరి ప్రభువు మరి మరి జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారంటే, నిజమైన విశ్వాసం వలన మన కలవరాలు, ఆందోళనలు అన్నీ అంతమైపోతాయి. మనం చేయవలసిన మరి ఏంటంటే ప్రార్థన, మరి వాక్యంలో, సహవాసంలో, ఆత్మను సంతోషపెట్టడంలో మనం పనిచేయాలి. మరి బిల్లీ గ్రహాం ప్రార్థన చేయని క్రైస్తవుడు శక్తివంతుడు కాదన్నాడు. తెరవబడినటువంటి హృదయంతో ప్రభు వైపు తిరిగేవారు ఆయన శక్తి, సన్నిధి, ఆయన శాంతిని కూడా అనుభవిస్తారు. నిజమైన విశ్వాసులు విశ్వాసంలో ఉంటే మన కలవరాలు ఆందోళనలు అన్నీ అంతమైపోతాయి కదా! ఈ రకంగా మన ఆత్మీయ జీవితాన్ని మరి మెరుగుపరుచుకోవడానికి మనం చాలా వరకు మరి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం మనకి ఎంతైనా అవసరం. సిలువను చూచుకది శిర సమానమైన మనస్సు నలిగి కరిగి నీరగుతున్నదిరా. అంతే కదండి. తర్వాత చూడుము ఈ క్షణమే కల్వరిని. ఆ పాటలో ఎంత మంచి భావం చూసారా. మరి సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నేను ఏమిత్తును, అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకే జీవితము. మనం చివరిగా ఆ సిలువ చూస్తూ ఆయన కొరకే జీవించటానికి మన జీవితాల్ని సమర్పించుకోవాలి. నిరాశవాది మరి అవకాశంలో మరి సమస్యను చూస్తాడు కానీ, ఆశావాది అంటే ప్రతి సమస్యలో కూడా క్రొత్త అవకాశాన్ని వెతుక్కుంటాడు. క్రీస్తులో మనం ఆశావాదంగానే ఉండాలి. మరి కాలమే విలువైంది. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. కొన్ని ఎవరో విలువ ఇవ్వలేదని విలువ తగ్గదు. మన జీవితంలో విలువైందని, విలువ లేనిదని, విలువ మరి మనుషుల కోసం ఆలోచిస్తూ కూర్చోకూడదు. దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. ధైర్యంగా ఉండమని దేవుని ఆజ్ఞ మన బలము మరియు మన సంకల్పంపై ఆధారపడింది కాదు. మనతో పాటు నడిచే దేవుని సాన్నిధ్యంలో ఉంది. దేవుడు మనల్ని ముందు పిలిచి తర్వాత విడిచిపెట్టేవారు కాదు. విధేయతతో కూడిన మన ప్రతి అడుగుని వెనుక ఉన్న ఆయన సన్నిధే మనకు నిజమైన బలం. ఆస్వాల్డ్ చాంబర్స్ అని ఆయన చెప్పాడు. దేవుడు మనకు కోట వంటి వారు. ఆయన మనల్ని బాధ నుండి తప్పించడమే కాదు, బాధల మధ్యలో కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయనంతగా బలమైన కోటగా ఉన్నాడు. సిఎస్ లూయిస్ గారు అన్నారు, మన జీవిత పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించే ప్రతిఫలాన్ని ఆయనే మనలో ఫలింపజేస్తాడు. బిల్లీ గ్రహాం గారు అన్నారు. ఇంకా మనకి నిజంగా చెప్పాలంటే మరి ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖము, ఓటమి వెనుక ఒక అవకాశం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. కావలసినంత ఓపిక దేవుడే మనకివ్వాలి. ఆమెన్ అనే దానికి ఒక మాట ఇచ్చారండి. ఏ అంటే అగ్రీ విత్ గాడ్,
ఎం అంటే మూవ్ విత్ గాడ్, ఈ అంటే ఎండ్ విత్ గాడ్, ఎన్ అంటే నెవర్ డౌట్ గాడ్. ఎంత మంచి మాట అండి. అయితే కాలము మరియు సత్యము వ్యక్తిని ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయో, వినయం మరియు గౌరవం కూడా అలాగే చేస్తాయి. మరి పుకార్లు అనేది చాలా ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు కానీ, పుకార్లట మనిషి గౌరవము, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత అన్నిటిని కూడా నాశనం చేస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మరి చెట్ల విలువ ఎండాకాలంలో, మరి గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, మరి స్నేహితుడి విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తాయి. మనకు మంచి స్నేహితుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే నెమ్మది పొందుతాం. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితే నచ్చుతుంది, కష్టపడితే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది కదా. గర్వం కంటే గౌరవం గొప్పది, సంపద కన్నా సంస్కారం గొప్పది, హోదా కన్నా హుందాతనం గొప్పది, అహంకారం కన్నా ఆప్యాయత గొప్పది. ఏ విధమైన మరి సంబంధాలైనా సరే గొప్ప మాటలతో కాదు కానీ, మరి చిన్ని చిన్ని విషయాలను అర్థం చేసుకోవడం వల్ల మన లోతుగా బలంగా మన మనస్తత్వం మారుతుందండి. క్రీస్తు శిలువ అనేది ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు. ఇందులో మనం దేవుని ప్రేమ, కృప మరియు దయను పరిపూర్ణమైన మోతాదులో చూస్తాం. జేసీ రైస్ అని ఆయన చెప్పాడు. తర్వాత సిలువ అనేది దేవుని హృదయాన్ని మనం చూడగలిగితే అది ఒక ద్వారం. అది కూడా ఆర్చ్ బిషప్ పుల్లన్ గారు అన్నారు. కోపంలో పేదవాడిగా ఉండాలట, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండాలట. సిలువ పరలోకానికి తాళం చెవి. అయితే దాన్ని ఉపయోగించాలంటే మనిషి తిరిగి జన్మించే అనుభవంలోకి రావాలి. సిలువ గురించి ధ్యానించుకుందామండి. సిలువ చాలా విలువైంది. సిలువలో దాగిన సిరులు, సిలువ మనకు విలువైంది. అయితే కల్వరి అనుభవం కూడా సిలువ అనొచ్చు, కల్వరి అనొచ్చు. ఆ స్థలంలో మనకి విలువైన అనుభవాల్ని మనం పొందుకుంటాం. సిలువలు దాగినటువంటి సిరుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మరి విలువైనటువంటి అనుభవాలను మనం పొందుకోగలం. సిలువ అడ్డకొయ్య నిలువుకొయ్యతో అది కాదు. నిలువు కొయ్య అంటే దేవుని నుంచి మనం పొందే దీవెన. అడ్డుకొయ్య అంటే మనం పొందే దీవెనని ఇతరులతో పంచుకునే అనుభవం. ఈ 2 నేర్పిస్తది. అయితే మరి యోహాను చెప్పాడు కదా క్రీస్తు గురించి, లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్నారు క్రీస్తుని. అయితే మరి క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించాడని మనకి 3:16లో ఉంది. సిలువ మనకేం నేర్పిస్తుంది? తగ్గింపు నేర్పిస్తుంది. ఫిలిప్పి 2:5-8 వరకు సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడని మనకి చాలా చక్కగా మన వినయం గురించి చాలా వివరంగా చెప్పారు ఫిలిప్పి పత్రికలో. తర్వాత సిలువ ప్రేమకు గుర్తు. 1 యోహాను 4:9లో అద్వితీయ కుమారుడు లోకంలో పంపి దేవుని ప్రేమ ప్రత్యక్షపడుచు ఆయన తానే మనల్ని ప్రేమించాడు. ఇందులో ప్రేమ ఉంది. సిలువ మనకి సమాధానం కూడా కలిగిస్తుంది. ఆ సమాధానమైన అనుభవం మనకి ఎంతో విలువైంది కదా. మరి దేవుని నుంచి దేవునికి, మానవునికి సమాధానం కలిగించేది సిలువే కదా. అదే మనల్ని తోటి వారితో కూడా సమాధానం కలిగించేది అదే. సిలువ కూడా మనకి త్యాగం చూపిస్తుంది. 4వది అది మనం ఎంతగానో ఆయన త్యాగం చేసి తన యొక్క పరలోకంలో ఉండే అనుభవాల నుంచి త్యాగం చేసుకొని పేద స్థితికి మనకు వచ్చటమే అది త్యాగం. మనం ఆయనకు మరి క్రీస్తుని మరి ఎన్ని రకాలుగా హింసించినా సరే ఆయన చూపిన త్యాగం మించింది ఏమీ లేదు. మరి ఆత్మకు అప్పగించాడు. మరి ఆశ నిగ్రహంతో మరి సహనంతో ఆయన సిలువ మరణం మన కోసం చేసినటువంటి గొప్ప సిలువ త్యాగం ముందు ఏది మనం వర్ణించుకోలేము. సిలువ నీతి, న్యాయము, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. మరి నీతి ద్వారా, పరిశుద్ధాత్మ పవిత్రత ద్వారా, మహిమపరచడం ద్వారా సిలువ మనకి చూపించేటువంటి గొప్ప విలువ. తర్వాత సిలువ రక్షణ. మనకి ఆయన రక్తము ద్వారానే మనం రక్షించబడతాం. క్రీస్తు రక్తము మరి ఆయన తగ్గింపు వల్ల, మరి ఆయన కరిసే రక్తము వల్ల అన్ని ఆయన అత్యధికంగా హెచ్చిపోబడి అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన కీర్తించబడటం మనం గమనిస్తాం. సిలువ ద్వారా, సిలువ శక్తి మరి 1 కొరింథీ 1:18లో అతి స్పష్టంగా ఈ దినాల్లో మనం వింటూ ఉంటాం. అది నశించే వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి 4 సువార్తలో కూడా సిలువ వార్త. మరి ఎన్నో రకాల అనుభవాల్లో అది ప్రేమ శక్తి, మరి త్యాగ శక్తి, మనకి ఎన్ని శక్తులు మనం గమనించుకోదలుచుకున్న
సిలువలో మనం చూస్తూ ఉంటాం. మరి ఇంకా కలవరిలోకి మనం ఇంకా గమనించుకుంటే నిగూఢ సత్యాలు కూడా మనకి మరి కల్వరి అంటే లాటిన్ పదం అది. మరి గొలుగుతా మరి అనే పదం కపాలం అనే స్థలము తెలుగులో ఉంది. తర్వాత మరి ఈ రకంగా ఈ స్థలము లోతైన మరి అది కపాలము నేను కూడా హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు చూసానండి. పుర్రెలాంటి ఆకారంలో 2 రంధ్రాలు ఉన్నట్టుగా కనబడతది. అది పుర్రె ఆకారంగా ఉంది కాబట్టి కపాలం అనే పేరు అక్కడొచ్చింది. అక్కడ ఆ స్థలంలో సిలువ వేయబడటం మనం గమనిస్తాం. మరి కల్వరిలో సిలువ రక్తము, ముళ్ళ కిరీటము ఇవన్నీ మనము ధ్యానించుకుంటూనే ఉంటాం. మరి ప్రపంచానికి ప్రార్థనా స్థలమే అది కల్వరి. ప్రార్థన ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటది. లోక 23:42లో మరి క్రీస్తు చేసినటువంటి ప్రార్థన కూడా మొదటి ప్రార్థన, మరి రెండవ ప్రార్థన దొంగకు క్షమ గురించిన ప్రార్థన ఇవన్నీ కూడా కల్వరి దగ్గర మనం చూస్తాం. మరి ప్రార్థన అంటే ఆక్రందన తండ్రి ప్రార్థన మరి దేవుడు వినేటువంటి విలువైన ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. మరి విశ్వాసంతో కూడిన ప్రార్థన. మరి పేతురు విశ్వాసం తగ్గింది, దొంగ విశ్వాసం పెరిగింది అక్కడ సిలువలో. మరి క్రీస్తు ఎంతో రీతిగా కాన్షియస్‌గా అంత బాధలో కూడా క్షమించమని చెప్పటం అది చాలా వింతైన విశేషం. మరి సిలువ దగ్గర అద్భుతమైన ఆదరణ లభించింది. అందుకని అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు మనం కూడా మరి 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 పెద్దవారిని ఆదరించాలని, మరి సంరక్షించాలని మనం నేర్చుకుంటాం. అది నిజంగా సిలువలో ఆదరణ, మరి నెమ్మది మనం అది స్పష్టంగా చూస్తాం. నువ్వు దీర్ఘాయుష్ తగినట్లు నిర్గమాకాండ 20:12లో 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులని సన్మానించమనేది క్రీస్తు అది చూపించారక్కడ. తర్వాత ఇంకా తల్లిని ప్రేమించే విధానం యెషయా 66:12లో ఒక తల్లిని మిమ్మల్ని ఆదరించినట్లుగా ఆదరిస్తా అన్నారు. ఆ రకంగా యోహాను 14:16లో నేను మిమ్మల్ని స్నేహితుల్లాగా ఆదరిస్తా అన్నాడు. తర్వాత 19లో వాక్యం ద్వారా ఆదరిస్తా అన్నారు. నీ వాక్యమే నన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుందని చెప్పారు. తర్వాత దావీదు కూడా ఎంతో భయంకరంగా అమాలేకులతోటి అక్కడ హింస పడినప్పుడు, రాళ్ళు వేసి చంపుతా ఉన్నప్పుడు ధైర్యపరుచుకున్నాడు. ధైర్యపరుచుకుని మరి ఎంతో స్పష్టమైనటువంటి నడిపింపు దావీదు సమస్తము సంపాదించుకున్న అనుభవం కూడా మనం గమనిస్తాం. అది దేవుని వాక్యం ద్వారానే, దేవుని సన్నిధి ద్వారానే. మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం ఎంతో కలవరిలో ఒక క్షమాపణ దొరుకుతున్న స్థలం అది. అది కలవరి అక్కడ 3 గుంపుల వారున్నారు. తర్వాత శారీరకంగా హింసించేవారు, మానసికంగా హింసించేవారు. నువ్వు దేవుడివా అన్నారు. ఉదారంగా వస్త్రం వేశారు, ఉమ్మ వేశారు. క్షమించమని వారందరినీ కూడా చెప్పాడాయన. ఆయన క్షమించాడు. క్షమాపణ స్థలం అది. అది కలువరి అనేది ఆరాధనా స్థలము. తర్వాత ప్రకటన 5:9లో ప్రతి వంశంలో వారు నిలబడ్డారక్కడ. మరి ప్రకటనలో అప్పుడు దేవుని యొక్క అది ముద్రలు విప్పడానికి ఎవరు అంటే ఉదయించబడిన క్రీస్తే గొర్రెపిల్లే. అది అక్కడ అందరూ కూడా కంఠంతో చెప్పడం చూస్తాం. క్రీస్తు రక్తము, మరి క్రీస్తు యొక్క బలి అక్కడ మనకి ఆరాధన స్థలంగా ఉంటుంది. మరి ఈ రకంగా ఈ దేవుని యొక్క కల్వరి స్థలము మనకెంతో ఆదరణగా ఉంటుంది. అసలు ఈ రకంగా చూపాలంటే సిలువలో శక్తి ఉంది. సిలువలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో మనం చూసుకోవాలంటే ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ సిలువ గురించి మనకు చాలదండి. ఈ రకంగా మనం గమనించుకుంటే జకర్యా ప్రవచనాలు, తర్వాత మరి మీకా ప్రవచనాలు, యెషయా ప్రవచనాలు గమనించుకుంటే ఎంత ఆశ్చర్యకరంగా నెరవేరినయో మనం గమనించగలం. ఏమందంటే బైబిల్ గ్రంథంలో శిలువ యజ్ఞం మరి దేవుడు మనకి భక్తుల ద్వారా ఎన్నో చాలామంది చెప్పారు. కానీ దావీదు కూడా చెప్పాడు. 22వ దావీదు కీర్తనలో 18 ప్రవచనాలు నెరవేరినాయి. జకర్యా ప్రవచనం గమనించుకుంటే క్రీస్తు 30 వెండి నాణాలకి అమ్మిన అనుభవాన్ని ప్రవచించాడు. క్రీస్తు అమ్మబట్ట ప్రత్యేకమైంది. క్రీస్తు అమ్మాయిని ఇస్కరియోతు కదా 12 మంది శిష్యులో ఒకడు. మరి 11 మందిని సమస్తం విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా మరి పనులు వదిలిపెట్టి వస్తే ఈయన మాత్రం ఎక్కడైనా లాభం దొరుకుద్దనే అసలు స్వార్థంతోటే వచ్చాడు దేవుని దగ్గరికి. అయినా దేవుడు క్షేమంగా ప్రేమతోనే చేర్చుకున్నాడు. తను ఎప్పుడు విమర్శించలేదు. అయితే జకర్యా మరి 11:12లో మీరు అనుకూలమైన ఎడల నా మరి కూలికై 30 నాణెములు వెండి తూచి ఇచ్చారట. జకర్యా 11:12లో వెండి నాణేలు 30 వెండి నాణేలు తూచి ఇవ్వడానికి మీకు అనుకూలమైతే మరి నాకివ్వండి అని, లేని యెడల
మానేయండి అని ఆయన వాళ్ళని అడుక్కుంటాడనమాట. ఆ మాట కూడా జకరియా 11, 12 చెప్పబడిందండి. ఎంత స్పష్టంగా అది నెరవేరిందో మనకి గమనించుకుంటాం. అదే టైంలో దేవుని దృష్టికి ప్రవచనం నెరవేరాలంటే యూదా మరి అనుమతించాడు. దేవుడు ప్రభువుని అమ్మాలి. అప్పుడు యూదా శత్రువుల దగ్గరికెళ్ళి అక్కడ బేరమాడాడు కదా! అది ఎలా నెరవేరిందో తెలుసా? మత్తయి 26:15లో నేను ఆయన అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగిరి. అది మత్తయి సువార్త న్యూ టెస్టమెంట్ అది. అందుకు వారు 30 వెండి నాణెంలను తూచి ఇచ్చిరి. ఎంత ఎగ్జాక్ట్‌గా ఎన్నో సంవత్సరాల క్రితము జకరియా చిన్న ప్రవక్త ద్వారా ఎంత స్పష్టంగా ఈ డబ్బు అమౌంటు అది నెరవేరటం ఎంత ఆశ్చర్యకరమండి. మన జీవితంలో కూడా సైతాను మనలో దూరి సంపూర్ణంగా మనల్ని పతనం చేసే పరిస్థితిగా యూదాలో దూరి చివరి వరకు అప్పగించే పరిస్థితి భ్రష్టుడైపోయాడనుకోండి అది జరుగుతుంది. అది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. యూదాలో దుష్టుడున్నాడు. తనలో ఉండగా యేసును నమ్ముట వలన హృదయం కాఠిన్యం చేసుకొని సైతాను వాడుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క మరి చిత్తంలో మరి ఆత్మలో తీవ్రత కలిగి సైతానికి ఎదిరిస్తూ మనం ఈ శోధనలో పడకుండా ఆ రకమైన భ్రష్టత్వానికి లేకుండా మనం తప్పకుండా జాగ్రత్త పడాలి. అయితే జకర్యా రాసినటువంటి దాంట్లో ఇంకో ప్రవచనం ఏంటంటే యూదా స్థలము చూసుకున్నాడు. ఏంటంటే వెండి నాణెములు అక్కడ పొలం కొన్నాడు రెండో భాగంలో. జకర్యా 11, 13లో యెహోవా మరి ఎంతో అబ్బురంగా వారికి ఏర్పరిచిన కుమ్మరి ఫీల్డ్ అండి అది పొలం. అది పారవేయడానికి అది అక్కడ అంటండి శ్మశానానికి దానికి ఎక్కువ లాభం వస్తుందంట. అంటే ఈ డబ్బు అది ఆ స్థలం కొనుక్కుందామని ప్రీ ప్లాన్ చేసుకున్నాడన్నమాట. అలా 30 తలములకు వెండిని తీసుకొని యెహోవా మందిరంలో పారవేసితిని. అక్కడ మరి క్రయము చేయబడింది. కుమ్మరివాని పొలం నాకు అమ్మివేయబడింది వెండి నాణాలకని రెండో ప్రవచనంగా మరి ఒక జకర్యాలో 11, 13లో ఉంది. మరి తర్వాత అది మత్తయి 27:7లో కాబట్టి వారి ఆలోచన బట్టి ప్రదేశులకు పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అక్కడ అప్పుడు యిర్మీయా కూడా ఈ మాటే చెప్పాడటండి. 32 అధ్యాయం 6, 9లో వారు కుమ్మరి వాని పొలం కొన్నాడు. చూసారా? అక్కడ అక్కడ ఏ పొలం కొన్నాడో ఆ స్థలము పరదేశులకి శ్మశానంకి ఉపయోగపడేదే. తను చచ్చిపోయినప్పుడు ఊరేసుకొని అక్కడే పాతిపెట్టబడ్డాడు. హామాను కూడా మొర్దెకై విషయంలో అన్యాయం చేస్తే ఆ ఉరికై మీదే పోయబడి మనం ఏం చేసుకుంటే అదే మనకొస్తదని ఇది గుర్తుపెట్టుకోవాలి. అది పండించే పొలం కాదు. ఇంటి విలువ అంతే కాదు. కానీ పరదేశులకు పాతిపెట్టే స్థలం. అది కొనుక్కోవడానికి ప్లాన్ చేశాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందది. ఆ తర్వాత అమ్మివేయబడిన ప్రవచనము, పొలం కొన్న ప్రవచనము, తర్వాత చేతికి మరి గాయాలు గురించిన ప్రవచనం కూడా ఉందండి. చేతికి గాయాలు ఉంటాయి అని కూడా దాంట్లో ప్రవచించడం జరుగుతుంది. మూడవదిగా మరి ఇది ఏ రకమైనటువంటి ఆహ్, ప్రవచనాలు ప్రభు ఎంత స్పష్టంగా ఆయన శిలువ మరణము జరిగిందో మనం ఆశ్చర్యపడతాం. మరి యూదా హ్మ్. ఆ పొలంలో పాతిపెట్టబడిన మరి స్థలంలో మరి జకర్యా 13:6లో అండి. "నువ్వు చేయుటకు గాయము లేవని వారు అడుగగా, ప్రేమించిన వారి గాయాలున్నయి" అని చెప్పారట. ఏంటి ఆ గాయాలు అని చెప్పి అడిగింది ఎవరు? తోమ అడిగాడు కదండీ! ఆ దేవుని ఆ గాయాల్లో వేలు పెడతానని. ఆ గాయాలు ఏమని అడిగిన ప్రశ్న కూడా జకర్యా 13:6లో "నువ్వు చేటుకు గాయం లేవని వారు అడుగగా, ప్రేమించిన వారి నేనుండగా నేను కలిగిన గాయములని" చెప్పారట. ప్రేమించిన వారితోటే కదండీ గాయాలు ఏర్పడినయి. ఆ ప్రశ్న తోమ అడిగిన మాటే కదా! అది నెరవేరిన అనుభవం ఎక్కడండి? యోహాను 20:27 "నా ప్రభువా, నా దేవా" అన్నాడు ఆ గాయాల్లో వేలు పెట్టి. అప్పుడు గుండెల్లో గాయాలు, పక్కలో గాయాలు. ఇంగ్లీష్‌లో గుండెల్లో గాయాలుంది. కానీ మత్తయిలో చేతుల్లో గాయాలు, పక్కలో గాయాలని ఉంది. ఈ రకంగా 3 ప్రవచనాలు జకర్యా ద్వారా మనం గమనిస్తున్నాం. ఆ గాయాల ప్రవచనం ఏ విధంగా ఆయన ప్రవచించాడు, ఏ విధంగా న్యూ టెస్టమెంట్‌లో నెరవేరింది, ఆ రకంగా మనం గమనిస్తున్నాం. అదే రకంగా మరి శిలువ ప్రవచనాలు మ యెషయా కూడా ప్రవచించడం అయింది. మీకా కూడా ప్రవచించడం అయింది. ఈ రకంగా వీళ్ళ యొక్క ప్రవచనాలు సిలువ ఎంతవరకు మనకు అర్థమవుతుంది మనం గమనించుకోగలము. సిలువ ఎంత ఆశ్చర్యకరంగా మరి జరిగిందో మనం మరి ఆశ్చర్యపడేటువంటి
ప్రవచనాల నెరవేర్పు మనము చాలా చాలా ఆశ్చర్యపడతాం. యెషయా ప్రవచనం చూద్దాం. ప్రాచీన ప్రవక్తలు మరి యెషయాలో 66 అధ్యాయాలు ఉన్నాయి కదా! 66 బుక్స్ ఉన్నాయి. అది చిన్న మినీ బైబిల్ అంటారండి. మరి క్రీస్తు జననము, ఆయన సేవ, మరణము, పునరుత్థానము, రాకడ, తర్వాత ప్రవచనాలు ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో రాయబడింది. అవి పూర్తిగా చదివితే బైబిల్ చదివినట్టే అంటారు. అయితే అలా సర్దేసుకొని బైబిల్ చదవద్దని కాదు. మనం ప్రతి వాక్యము ధ్యానించి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకుని ధ్యానించడం ఎంతైనా ఆత్మీయ జీవితానికి మేలు. అయితే మరి యెషయా 56లో కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. 56లో 56లో ఈ మాటలన్నీ చెప్పాడు. అప్పుడు అక్కడ 53లో కూడా మరి సిలువ వాక్యాలు వ్రాయబడ్డాయి. మన అని రాయబడింది. మన అతిక్రమలకు, మన దోషాలకి అంటే మన అన్ని 5 గాయాలు పొందాడని కూడా రాయబడింది. క్రీస్తుకు ఆదాము కడపటి ఆదాము, మొదటి ఆదాము అని ఆళ్ళిద్దరికీ క్రీస్తుకిని, ఆదాముకి పేర్లున్నాయి. వాళ్ళకు అక్కడ కూడా మరి గాయం చేయబడింది. మరి అనే అనుభవంలో మరి క్రీస్తు ఆదామును చేయబడింది. ఆదాము పక్కటెముక నుంచి గాయం చేసి అప్పుడు స్త్రీ అంటే అది సంఘం. అది సంఘం తీయబడినటువంటి అక్కడ గాయం ఉంది. ఇక్కడ పంచగాయాలు మన కోసం పొందినటువంటి గాయాలున్నాయి. అక్కడ గాయాల దగ్గరే వీళ్ళిద్దరికి పోలికనమాట. ఈ రకంగా సంఘ మరి సంఘాన్ని స్త్రీకి పోలుస్తారు కదండీ! కాబట్టి అవ్వను తయారు చేసింది ఆ గాయం చేసి, అక్కడొక గాయము, మొదటి ఆదాము, అక్కడ గాయముందక్కడ. ఆ గాయాల ద్వారానే మనకి స్వస్థత అని పంచగాయాల ద్వారా మనం చూస్తాం. తర్వాత యెషయా 53:5లో క్రీస్తు గాయాలు పొందాడు. మరణానికి ముందు గాయాలు పొందాడు. శరీరంలో మరి చిత్రవత చేయబడ్డాడు. ఆయన వీపు దున్నబడింది. మనము సమస్త రోగాల నుంచి విముక్తి పొందడానికి క్రీస్తు గాయాలే. అక్కడ మత్తయిలో 27:26లో ఆయన గాయాల ద్వారా స్వస్థ. ఆయన నిజంగా గుడ్డి వారిని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని, మరి 38 సంవత్సరాల రోగిని వీళ్ళందరికీ కూడా ఆయన గాయాల ద్వారా స్వస్థత. ఇప్పటికి కూడా మనం ఎంతమంది స్వస్థపరిచేటప్పుడు అదే మనం క్లెయిమ్ చేస్తున్నాం. నీ గాయాల ద్వారా మాకు స్వస్థత ప్రభువా అని. అది అది మత్తయి 27:26లోను, 1 పేతురు 2:24లోను ఆయన రక్తం ద్వారా స్వస్థత, ఆయన గాయాల ద్వారా స్వస్థత అని మనం చెప్పుకుంటాం. రెండవ ప్రవచనంలో మరి 1 తక్కువ 39 దెబ్బలు. ఎందుకంటే 39 అనే మాట మన శరీరంలో 39 రకాల రోగాలు ఉన్నాయేంటండి. ఆ రోగాలను బాగు చేసే శక్తి, అందుకోసం ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క రోగం పోవడానికని చెప్పుకుంటారు. అది చారిత్రాత్మకంగా మరి అలా కొట్టబడినారు. తర్వాత ఇంకొక ప్రవచనం చూస్తే 53 యెషయా 7లో అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడియు నోరు తెరవలేదు, గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. మత్తయి 26:62లో మరి దేవుడు ముందుగా ప్రణాళిక ప్రకారంగానే సిద్ధపరచబడినట్లుగానే ఈ శ్రమలన్నీ కూడా జరిగినాయి. ప్రతి ఒక్క శ్రమ కూడా ఆయన చిత్తం లేకుండా అది జరగలేదు. ఆ రకంగా 53:9లో కూడా అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో కూడా సమాధి నియమించబడెను. అది చూసారా ఎంత స్పష్టంగా ఉందో. తర్వాత భక్తిహీనులతో సమాధి మరి నిర్మించబడటం, సిలువలో అక్రమం చేయువారితో సిలువ వేయబడటం, తర్వాత ధనికుల సమాధిలో చేపట్టడం కూడా ఉందక్కడ. ఎక్కడ 53:9లో. అది ధనికుడంటే ఎవరు? అరిమత్తయి యోసేపు ధైర్యం చేసుకొని సమాధి చేస్తా అని అడుక్కున్నాడు. తన సమాధిలో పెట్టుకున్నాడు యేసుప్రభు దేహాన్ని. ఆయన ప్రాముఖ్యత గలవాడు. మరి భక్తి గలవాడే. మరి చాటుగా వచ్చి దేవునితో సంప్రదించాడు. ఆయన ప్రకారంగానే సమాధిలో ఉంచడం జరిగింది. అది ఎంత స్పష్టంగా నెరవేరింది. ఇంకొకటి మత్తయి 27:57లో మరి ఖాళీగా ఉండే సమాధి మనకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐదవ ప్రొఫెసీ అక్రమం చేయువారితో ఆయన ఎంచబడ్డాడు. 53:12 క్రీస్తుకు ప్రవచనం నెరవేరింది. అది ఎక్కడ నెరవేరింది? లూకా 22:37. లూకా 22:37లో అక్రమకారులతో ఎంచబడ్డాడు. అది క్రీస్తుకి ఎంత స్పష్టంగా నెరవేరిందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. క్రీస్తు ఒక శిలువ వద్ద ఈ రకంగా మరి అవమానించబడి మరి ఇద్దరు దొంగల మధ్య, అక్రమకారుల మధ్య సిలువ వేయబడి, ఒక్కడిని సిలువ వేయకుండా
ఇంకా హీనపరచడానికి ఇక ఇద్దరు దొంగల మధ్య కూడా వేయడం జరుగుతుంది. ఎంత హీనక హీనమైన మరణాన్ని క్రీస్తు మన కొరకు భరించాడో, ఇయన్నీ మనం ప్రవచనాత్మకంగా నెరవేరిన అనుభవాల్లో సంపూర్ణంగా నెరవేరడం చూస్తాం. ఆరోదిగా ఆ తిరుగుబాటు చేయు వారికై విజ్ఞాపన చేశాడు. యెషయా 53:12లో నిజంగా వీరేం చేస్తున్నారు? వీరు క్షమించమన్న మాట విజ్ఞాపనే కదండీ! తిరుగుబాటు చేయు వారికి విజ్ఞాపన చేశాడని యెషయాలో మాట, మనకి 4 సువార్తల్లో కూడా మనకి మత్తయిలో ముఖ్యంగా 23:34లో వీరేం చేస్తారో తెలీదు అని మొదటి మాటలో మనం విజ్ఞాపన చేయడం మనం గమనిస్తాం. ఏడవదిగా 50 50 యెషయా 6లో కొట్టు వారికి నా వీపును అప్పగించింది. కొట్టువారికి వీపు అప్పగించామంటే నిజంగా వీపును దున్నారు కదండీ! మత్తయి 26:67లో మొఖం మీద ఉమ్మి వేసి గుద్దారు. నువ్వు ప్రవచించు అని చెప్పారు. ఆ తర్వాత రోమవారు విధించినటువంటి అన్ని హింసలు కూడా భరించారు. పిలాతు భార్య ఏమో నువ్వు నిరపరాధి అని చెప్పి అయినా సరే ఆ కొరడా దెబ్బలకి అప్పగించేశారు అక్కడ. అక్కడ మరి 9 తాళ్ళు ఉన్నటువంటి తో తోలు దానికి చివర అంచుకి మరి ఈ గొర్రె ఎముకలు, గాజు ముక్కలు, గోళీలాటియి అనమాట పెట్టి మరి దాని మీద కొందరైతే చీలికలు 14 ఉన్నాయి. 14x39 39 దెబ్బలు కదండీ! కొందరేమో 9x39 అని చెప్తారు. అన్ని దెబ్బలు మాంసం చీరేటట్టుగా వీపు గాయమయ్యేటట్టుగా ప్రభువు అంత శ్రమను పెళ్ళ బిగువున ఓర్చుకొని మన కొరకు భరించారండి. అది మనం ఊహించుకుని మనం గమనించుకోవాలి. ప్రవచనాత్మకంగా దా ప్రభువు యొక్క ఇప్పుడు ఈ రకమైన అద్భుతమైనటువంటి శ్రమలు ప్రవచనాత్మకంగా ఎంత అద్భుతంగా జరిగినాయో మరి మనకెంతవరకు సిలువ అర్థమవుతుంది. ఈ సిలువ అయితే మనకి సిలువలో కొన్ని రకాలు ఉన్నాయంటండి. ఆకారపు సిలువ, ఆచారపు సిలువ, ఆత్మ సంబంధమైన సిలువ. అయితే ఆకారపు సిలువలు మనము ఊరికే గుడుల మీద పెట్టుకోవడం, రింగుల్లో పెట్టుకోవడం, మంగళసూత్రాలు పెట్టుకోవడం అది కాదండి. ఆచారపు సిలువ అంటే ఏదో మన లెంట్ డేస్‌లో చేయాలి కాబట్టి చేయడం అనేటువంటి ఆచారాలు. అలా కాకుండా హృదయపూర్తిగా ఆయన సిలువను, ఆయన శ్రమలను గ్రహించుకొని, ఆయన ఆత్మ సంబంధంగా ప్రభు యొక్క ధ్యానం, ఆయన యొక్క శ్రమలన్నిటిని కూడా మనం ధ్యానం చేయడం మనకెంతైనా అవసరం. ఈ రకంగా మనం ధ్యానం చేయడం ద్వారా మరి ప్రభువు ప్రేమను మనం కనపరుచుకునే వాళ్ళంగా ఆయన కొరకు మరి ఎంతగానో మరి ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రేమను లోతైన అనుభవాన్ని మరి కల్వరిగిరి చేరు మనస అని చెప్పిన విధంగా మన మనసంతా కూడా కల్వరిగిరిని చేరాలి, ఆ సిలువను చేరాలి. కల్వరిగిరిలో ఉండేటువంటి సత్యాల్ని అన్నింటిని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రకంగా సిలువ త్యాగాన్ని, సిలువ ప్రేమను కూడా మనం తెలుసుకొని ఆయన అనుభవాల్లో మరి క్రీస్తు శ్రమానుభవంలో మనం పాలువారం అవ్వడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మరి మీకాలో కూడా మనకి చాలా చక్కటి ప్రవచనాలు ఉన్నాయి. మీకా చిన్న ప్రవక్త అయినప్పటికీ 2 ప్రవచనాలు చేశాడు. ఏంటంటే మరి పుట్టుక గురించి చేశాడు, మరి మరణం గురించి కూడా చేశాడు. 5:1లో వారు ఇశ్రాయేలీయులో న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చూసారా? కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఆ నెరవేర్పేమో లూకా 22:25 అన్యజనులు రాజును వారిపై ప్రభుత్వం చేయుదురు. ఆయన ముఖం మీద కప్పేసి కొట్టి, మరి చెంపపై కొట్టి, తల వెంట్రుకలు పెరికి ఆ రకంగా హింసించారు. వీపుపై కొట్టారు. మరి ఈ రకంగా శ్రమలు పెట్టిన అనుభవం మీకా కూడా రాశాడు. ఎంత ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. మరి జకర్యా రాశాడు, మీకా కూడా రాశాడు. పుట్టుక గురించి కూడా రాశాడు మీకా కూడా. మరి ఈ రకంగా ఈ ప్రవక్తలు చెప్పిన మాట న్యూ టెస్టిమెంట్‌లో, ఓల్డ్ టెస్టిమెంట్‌లో నెరవేరటం మీ మధ్య మరి నేను సేకరించి మీకు చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ తలంపులతో మరి సిలువ ధ్యానాలు చేద్దాం. మరి ఇంకొక సందేశంలో ఇంకా సిలువ గురించి లోతైన అనుభవాల్ని నేను మీకు సిద్ధపడి మీకు చెప్పాలని కోరుకుంటున్నానండి. ఇది ధ్యానం వల్ల నేను ఆత్మీయంగా మేలు పొందాను. మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు కృపలో ఈ ధ్యానంలో ప్రభు మనతో ఉండి మనల్ని ఆత్మీయంగా లోతుల్లోకి నడిపించి గతంలో కంటే ఎక్కువ మంచి విశ్వాసులుగా, మండే జ్యోతులుగా దేవుడు మార్చాలని కోరుకుంటూ, ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.